కయా కనుల విందుగా భక్తవత్సల కానగరావయ్యా కనుల విందుగా భక్తవత్సల కానగరావయ్యా ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిల్పవయా ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిల్పవయా పాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయా నాగభూషణ నన్ను గావగ జాగులు చేయకయా శంకరా శివ శంకరా భయంకరా విజయంకరా శంకరా శివ శంకరా భయంకరా విజయంకరా శంకరా శివ శంకరా భయంకరా విజయంకరా అభయంకరా విజయంకరా భయంకరా విజయంకరా. నా భావాన్ని భాషతో ముస్తాబు చేసి నా సంగీత లయకు బద్ధంగా నా భావాన్ని మీ కొరకు నాట్యమాడించాను. ప్రతి క్షణపు మా జీవితపు అద్దంలో మిమ్ములనే ప్రతిబింబిస్తాము. మా ప్రేమ ప్రవాహంలో మమ్ము మేము కరిగించుకొని మీ పాదాలను కడిగి తరిస్తాము. మా హృదయ శిఖరాలపై మీ శివతాండవం గాంచాలని ఉంది. మా జీవితపు అంచులపై మీ వేలిముద్రల అందం చూడాలని ఉంది. మీ కౌగిట నిలిచిపోయి సమయాన్ని స్తంభింపజేసి మమ్ము మీలోనే కలుపుకోవాలని ఉంది స్వామి. शिवशंकरी शिवशंकरी शिवानंदलहरी शिवशंकरी शिवानंदलहरी शिवशंकरी शिवानंदलहरी शिवशंकरी चंद्रकलाधरी ईश्वरी చంద్రకళాధరి ఈశ్వరీ కరుణామృతమును కురియచేయుమా మనసు కరుగదా మగిమ చూపవా దీన పాలనము చేయవే శివశంకరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి చంద్రకళాధరి ఈశ్వరీ రిని సని దని స మబదని స దని స దని స దని స చంద్రకళాధరి ఈశ్వరీ రిని సని మమ గారి సదా రే రే నే సా రే మ పదా మ పని రి ని సద ప చంద్రకళాధరి ఈశ్వరీ దని స మ పదని స సరి మగరి మ పని దని స మ పదని సరి ని సదని ప మబని సరి సని సరి గారి సరి ని సని సని పని పమ పమ గమరి సరి స సరి మ పని దాని స సరి మ పని దాని స సరి మ పని దాని స చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ ఆ
ಶಿವಶಂಕರಿ ತೋಂ 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 ತಿರ್ದಿರ್ತೋಂ 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 ತಿರ್ದಿಲ್ಲನ ತಣಿತೋಂ ತಿರ್ದಿರ್ತೋಂ 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 ತಾದಿಯಾನ ತಿರ್ದಿರ್ತೋಂ ತೋಂ ತೋಂ ತಿರ್ದಿರ್ತೋಂ ತೋಂ ತೋಂ ತಿರ್ದಿರ್ತೋಂ ತಿರ್ದಿರ್ತೋಂ ತಿರ್ದಿರ್ತಾನ ತಿರತೋಂ ತಿರಿ 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 ನಾ ತಿರಿ 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 ನಾ ತಿರಿ 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 ತೋಂ ತಿರಿ 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 ನಾ ತಿರಿ 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 ತೋಂ ನಿನಿ 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 ಧನಿ ನಿ ಧನಿ ನಿ ದಬ ಪ ಸ ನಿ ಸ ನಿ ದ ಸರಿ ರಿ ಸನಿ ಸ ಗ ರಿ ಗ ನಿ ಸ ಸರಿ ರಿ ಸನಿ ನಿ ಸ ನಿ ದ ಧನಿ ನಿ ದಬ ನಿನಿ ದ ಸ ಸ ನಿ ನಿ ರಿ ಸ ದ ಗ ರಿ ರಿ ಗ ಸ ದ ಗ ರಿ ರಿ ಸ ನಿ ರಿ ಸ ದ ದ ರಿ 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 ನಿ 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 ರಿ 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 ನಿ 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 ಗ ಗ ಗ ನಿ 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 ರಿ ರಿ ಗ ರಿ ಮ ರಿ ಮ ರಿ ಸನಿ 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 ಪ ನಿ ಪ ಮ ಪ ಮ ರಿ ಗ ಸರಿ ಸ ದ ಮ ಪ ಮ ಮ ಸರಿ ಸ ದ ತ ತ ತ ರಿ ಸ ದ ಪ ನಿ ಪ ಪ ಸರಿ ಸ ದ ತ ಮ ಪ ಮ ಮ ಪ ನಿ ದ ದ ಮ ಪ ಮ ಪ ನಿ ದ ಮ ಪ ಮ ಪ ನಿ ದ ಪ ದ ಪ ಪ ಸರಿ ಸ ದ ಪ ದ ಪ ಸರಿ ಸ ಪ ದ ಪ ಸ ಮ ಮ ಮ ಪ ಪ ಪ ದ ದ ದ ನಿ 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 ಸ ದ ತ ನಿ ರಿ ರಿ ಗ ರಿ ಸನಿ ಸರಿ ಪ ಆ బ్రహ్మాండమంతయు నిండియున్నవాని ఆలయంబనవచ్చ అలవియగునే సర్వజీవులయందు సంచరించెడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున సర్వజలములయందు సంచరించెడి తనకు
స్నానంబు చేయింప సాధ్యమగున. పొట్ట నిండా కూడు పెట్టదగినంత ఉండిన తనకెవరు భోజనం పెట్టగలరు. తెలియచున్నది మానవులకు తెలివి తప్పి, తెలియకున్నది మానవులకు తెలివి తప్పి, తాను ఈశ్వరుడని భ్రమించుచున్నారయ్యా. తాను ఈశ్వరుడు కాదు, సర్వ జగత్తునకే ఈశ్వరుడు. When the whole universe is within him, is it possible to build a temple? When he is present in all of the beings, what name can you give him? When he is present in all waters, is it possible to give him a bath? When he has got plentiful of food, can anyone feed him? The man is not able to know the reality. He is not merely Ishvara, but he is the Ishvara of the whole of the cosmos and the universe. ఈ కనిపించినటువంటి దృశ్యములను ఏమని పిలుస్తున్నాం మనం? How is it we call all the scenario, the scene that we see around? దీనిని ప్రపంచము అని పిలుచురు. We call this Prapancham, world. అనగా పంచభూతముల సమ్మిళితమే ఈ ప్రపంచం. This word Prapancha is the combination of the 5 elements. ప్రా అనగా వికసించటం, ప్రా అనగా వికసించటం. Pra means that which blossoms, that which manifests. ప్రా అనగా ప్రకటించటం. Pra means that which expresses. పంచభూతములను ప్రకటించేటువంటిదే ఈ ప్రపంచము. It's the world that expresses the 5 of the elements. పంచభూతములనే కాకు పంచ ప్రాణములు కూడాను ప్రకటించేటువంటిది. Not merely 5 elements, but also 5 life breaths. పంచభూతములు అనగా శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. The 5 elements are the sense of touch, the sense of sight, the sense of audition. పంచభూతములు అనగా జలము, వాయువు, వేడి. ఈ యొక్క పరిస్థితి లోపల పంచభూతములు చాలా ప్రకాశిస్తూ ఉంటాయి. We find the 5 elements shining in the form of the water, the earth, the fire, the ether. పంచలోకములు, The 5 of the worlds. ఈ పంచలోకములు ఏమిటి? What are they? ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. The 5 are prana, apana, udana, samana, vyana. ఇట్టి పంచతత్వములను ప్రకటింపజేసి ప్రకాశింపజేసి ఈ జగత్తు తాను ఆధారమై ఉంటున్నది. He is the basis and the foundation for all of the expression of the 5 elements, 5 life breaths and 5 life principles. ఇందులో ఏదైనా శాశ్వతమైనది ఉన్నదా? Is anything among these the everlasting or permanent? అన్నింటికి శాశ్వతమై సమానమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మతత్వమే. That which is uniform, that which is everlasting, immortal, is the nature of Brahman, Brahma Tattva.
బ్రహ్మ అనగా దీని అర్థం ఏమిటి? Brahma. What's the meaning of this? పంచభూత, పంచప్రాణం, పంచకోశ, పంచప్రాణంతో జీవించినటువంటిది. Brahma represents the life of the 5 elements, the 5 life breaths, the 5 essential sheaths and the 5 life principles. ఇటు బ్రహ్మతత్వం మర్చి ఏదో దోమల వలె దీనిని భావించి చిన్న చిన్న భావంతో మనం ప్రార్థిస్తున్నాము. Forgetting the cosmic principle which is Brahman, we consider it as a tiny little creature and go on worshipping, adoring it. కనుక మనము బ్రహ్మాండమనే మనము పూజించాలి. Therefore we have to worship the cosmic form of the divine, ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఈ బ్రహ్మాండములకు ప్రేమయే ఆధారము. For all this universe, it is the love which is the foundation. ఈ ప్రేమయే లేకుండినా అసలు ప్రకృతియే లేదు. Without this love, there is no prakriti or nature. ప్రపంచమే లేదు. There is no world at all. ఈ పంచభూతములు యందు ఉన్నటువంటి యొక్క సమత్వమైనటువంటి ప్రేమనే ఈ ప్రపంచంలో చేకూర్చుతున్నది. This world is sustained because the principle of love, which is uniformly distributed in these 5 elements. కనుక ఈ ప్రేమతత్వమును మనము మరచి ఎన్నింటిని మనం పూజించినప్పటికీ ఉపయోగం ఉండదు. Forgetting the principle of love, you may follow any mode of worship. It would be all in vain. భగవంతుడు అందరినీ సృష్టించాడు. God has created everybody. భార్య, పిల్లలు, బంధువులు, శత్రువులు అందరినీ సృష్టించాడు. God has created the entire universe. భార్యను భార్యగా, పుత్రులను పుత్రులుగా, బంధువులు బంధువులుగా వారిని విశ్వసించి వారిని గౌరవించడమే, వారిని కూడా పూజించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం. It is the main responsibility of every human being to respect the wife, the children and the relations. భార్యను భార్యగానే అనుభవించాలి. One has to treat the wife as wife only. ఆమె కూడాను దైవంగానే విశ్వసించాలి. She is also the divine. పిల్లలు కూడాను తన నుండి పుట్టినటువంటి యొక్క బ్రహ్మతత్వములే అని భావించాలి. The children born to you also represent the divinity. వారు కూడాను బ్రహ్మస్వరూపులే. They are also the very form of Brahman. శత్రువులు కూడాను బ్రహ్మస్వరూపులే. Even enemy is also Brahman. ఈ ఎనిమీస్ అనేటువంటి వాళ్ళు అనేక రకములుగా భగవంతునితో కూడాను పోరాడినారు. Enemies, they fought with God also in a different way. పోరాడినప్పటికీ వారిని తనలో చేర్చుకున్నాడు తిరిగి. In spite of the conflict and the war, they merged in him. మిత్రులు, Friends, ఈ మిత్రులను కూడాను తన వారిగానే భావించుకొని వారిని కూడాను తన అండ చేర్చుకున్నాడు. he considered his friends as near and dear and they merged in him. ఈ ప్రపంచంలో భగవంతుడు లేనటువంటి యొక్క స్థానం ఎక్కడ కూడాను లేడు. In this world, there is no place where there is no God. శబ్దమే తన యొక్క స్వరూపము. God is the very form of the sound. శబ్దం లేనటువంటి స్థానం ఎక్కడ కనిపించదు. There is no place where there is no sound. ఆ శబ్దమే తన వినికిడి. In fact, that very sound is his audition. కాంతి లేనటువంటి ప్రపంచం ఎక్కడ కనిపించదు. There is no place where there is no light. ఆ కాంతియే ప్రకాశము. That very light is the effulgence ఆ of the divine. ప్రకాశమే భగవంతుని యొక్క దృష్టి. And the radiance itself is the vision of God. కనుక భగవంతుడికి ఏమీ తెలియదని మీరు అనుకోకూడదు. So never think that God does not know anything. కంటికి కనిపించకుండా పోయినంత మాత్రమున మీకు భగవంతుడు లేదని భావిస్తున్నారు. You may not see with the physical naked eye. You think that God non-exists. నీ హృదయం నుండి సంకల్పించుకునేటువంటి యొక్క భావములు ఎక్కడి నుంచి వచ్చి ఉన్నాయి? All the thoughts that you entertain within yourself in your heart, Adi- what is its origin? ఆ భగవంతుని యొక్క సంకల్పమే. It is all God's will. శృతి తప్పినా, శృతి హెచ్చినా, శృతి తగ్గినా కనుక పరమాత్మని యొక్క తత్వము ఏమాత్రం కూడా హెచ్చదు, తగ్గదు. There may be rise or there may not be, but the principle of divinity is always uniform. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. True happiness lies in union with God. భగవంతునితో కూడినటువంటిది హ్యాపీ. The happiness when once you are in union with God. కాబట్టి ఆ హ్యాపీ వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు.
When once you enjoy that happiness, you experience God. భగవంతునికి ఏమాత్రం కూడా దుఃఖము, విచారము, కష్టము, జాలి, దయ అనేటువంటిది లేదు. God is beyond all dualities like compassion or kindness or anger or whatever you say. నీవు ఏది చేసినప్పుడు తదాస్తు 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 అన్నీ మంచి కోసమే అని ఆశీర్వదిస్తుంటాడు. Whatever you do, God goes on blessing every one of your effort. కనుక ఇలాంటి భగవతత్వాన్ని చక్కగా గుర్తిస్తే మనకు దుఃఖమే ఉండదు. Then once you understand the nature of God, you will never be grief stricken. ఏదో ఒక మంచిని అందించుకునే నిమిత్తమై భగవంతుడు మనకు ఈ కష్టమును అనుభవింపచేస్తున్నాడు. You are suffering today because God has an intention to make you happy.